ఉండదురా, కానీ నేను సెలబ్రేట్ చేస్తాను. ఎక్కడున్నా మన ఆచారాలని సంప్రదాయాలని మర్చిపోకూడదు కదా. నేను ప్రతి సంవత్సరం బోనాల పండగ రోజు అమ్మవారికి బోనం సమర్పిస్తాను. వచ్చే సంవత్సరం నుండి అఖిల ఆ బాధ్యత తీసుకుంటుంది. పోయిన సంవత్సరం పండగ జరుపుకున్న ఫొటోస్ నాకు పంపించింది. వదిన గారు అక్కడ ఎంత బాగా సెలబ్రేట్ చేశారో. సరే సరే, ఆలస్యం అవుతుంది, ఇక బయలుదేరదాం. అమ్మా లక్ష్మి, నువ్వు రెడీయే కదా? రెడీ అత్తయ్య. పెద్దమ్మ ఒక్క నిమిషం. లక్ష్మి, ఇక్కడ నుంచి గుడి చాలా దూరం. దారిలో నీరసపడిపోకుండా ఫ్రూట్స్ ఏమైనా తింటావా? పోనీ కొంచెం మజ్జిగ ఏమైనా తీసుకురానా? ఓ, మా బావగారికి మా అక్క అంటే ఎంత కేరింగో. పర్వాలేదండి, నేను ఉపవాసంతోనే బోనం తీసుకొస్తాను. హరి భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు తనకేం కాదు, నువ్వేం కంగారు పడకు. అమ్మా లక్ష్మి, ఒక్కసారి బోనం ఎత్తుకున్న తర్వాత బోనం అమ్మవారి ముందే దించాలి. దారిలో ఏ ఆటుపోట్లు వచ్చినా తడబడకూడదు. తల మీద ఉన్న బోనం పక్కకు జరిగితే ఈ పూజకు ఫలితం లేదు. అర్థమైందా? అలాగే అత్తయ్య, ఏం జరిగినా సరే బోనం మధ్యలో దించను. అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతోనే బోనం తీసుకొస్తాను. భద్రావతి, లక్ష్మి తల మీద బోనం పెడదాం రా. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. జై మహాకాళి, జై మహాకాళి. ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ. జై మహాకాళి, జై మహాకాళి, జై మహాకాళి, జై మహాకాళి. ఉదయమే లేచి ప్రతి ముత్తైదు అంబను కాద కవిచేది, తన మదిలోని కలకలనన్ని అమ్మలకేగ తెలిపేది. నెలతలే లేకుంటే దేవుడికి నెలవేది, భక్తులే రాకుంటే గుడికి ఇక వెలుగేది. దయతోటి కుంకుమ పూలు అక్షింతలు మనమంతా ఇవ్వాలి, తన తాళి నిలపాలి. తాళి కాచి ముత్తైదా ఎల్లమ్మ ఎల్లమ్మ, పోదామా ఎల్లమ్మ. ముసురు కాచి ముత్తైదా నూకమ్మ నూకమ్మ, రావే చెల్లి నూకమ్మ. లక్ష్మి, చేతులు నొప్పి అనిపించినా, బోనం బరువు అనిపించినా, దాహం వేసినా, ఇంకేమనిపించినా నాకు చెప్పి, నేను నీ పక్కన ఉన్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? మీరే ఎక్కువ టెన్షన్ పడుతున్నారండి. నేను ఇంతకు ముందు చాలాసార్లు బోనం ఎత్తుకున్నాను, నాకు ఇది అలవాటే. మీరేం కంగారు పడకండి. మీరు బాబుని జాగ్రత్తగా చూసుకోండి. వాడంత దూరం నడవలేడు, మీరు ఎత్తుకోండి. రానా? మీ ఇద్దరికీ నా దిష్టే తగిలేలా ఉంది. ఒకరి కోసం ఒకరు ధైర్యం నింపుకుంటున్నారు. నూరేళ్లు కలిసిమెలిసి ఇలాగే ఉండాలి. సుమిత్ర, ఇక మీ కూతురు గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మా హరి మీ కూతుర్ని మహారాణిలా చూసుకుంటాడు. భద్రావతి, నువ్వు కూడా అంతే. హరి గురించి ఆలోచించద్దు. నా బంగారు కోడలు హరిని తన భర్తలా కాకుండా కొడుకులా చూసుకుంటోంది. రాక్షసి అనుకున్నది సాధించింది. ఇన్ని సంవత్సరాలుగా నేను మోసిన బోనం ఈ సంవత్సరం ఈ లక్ష్మి మోస్తుంది. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మిస్ అయ్యేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఏమైందే? గుడికి వెళ్తున్న వాళ్ళని ఆపడం మంచిది కాదు. అయ్యో పెద్దమ్మ, నేనేం కావాలని మిమ్మల్ని ఆపట్లేదు. లక్ష్మికి కష్టం అవ్వకూడదని చెప్తున్నాను. తనేదో చెప్పాలనుకుంటోంది కదా, చెప్పని. నువ్వు చెప్పవే. ఏం లేదు పెద్దమ్మ, మనం వెళ్తున్న దారి ఫుల్ రష్గా ఉంటుంది. పైగా
రోడ్ ఏదో రిపేర్ చేస్తున్నారు. చాలాసేపు బోనం మోసుకొని నిలబడాల్సి వస్తుంది. దానికంటే ఇదిగో ఈ దారిలో వెళ్తే గుడికి తొందరగా చేరుకోవచ్చు. పోనీలే, ఇప్పటికైనా మంచి విషయం చెప్పావు. అమ్మా లక్ష్మి, మనం త్రిపుర చెప్పిన వైపే వెళ్దాం, సరేనా? అడ్డదారిలో వెళ్లిన వాళ్ళు ఎవ్వరూ గుడిని చేరుకోలేదు. నా గురించి తెలుసు కూడా నేను తవ్విన గోతులోనే పడుతున్నారు. ఈ దారి ఇప్పుడు వెళ్తున్న దారి కంటే దూరం అన్న కామన్ సెన్స్ కూడా లేదా వీళ్ళకి? హ, వీళ్ళని తెలివైన వాళ్ళనాలో తెలివి తక్కువ వాళ్ళనాలో తెలియట్లేదు. లక్ష్మి, చేతులు నొప్పిగా ఉన్నాయా? కొంచెంసేపు ఆగెళ్దామా? పెద్దవంతో చెప్పమంటావా? అయ్యో పర్వాలేదండి, అమ్మవారే నన్ను ముందుకు నడిపిస్తారు, మీరేం టెన్షన్ పడకండి. అది కాదు లక్ష్మి, కష్టంగా ఉన్నా నువ్వు చెప్పవు కదా, అందుకోసమే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు కష్టమేం లేదండి, ఇబ్బందిగా ఉంటే నేనే మీకు చెప్తాను. ఎంతైనా మన లక్ష్మి బలవంతురాలు. ఇంత దూరం బోనం మోసినా అలుపు లేకుండా ఎలా నడుస్తుందో చూడండి. లక్ష్మి ఎప్పుడైనా అంతే అక్క. ఒక్కసారి ఒప్పుకుందంటే ఎంత కష్టమైనా ఇష్టంతో పూర్తి చేస్తుంది. అవును సుమిత్ర, లక్ష్మి లాంటి సంస్కారవంతమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. అందుకే అలాంటి కోడలే కావాలని సంబంధం వెతుక్కుంటూ మీ ఇంటికే వచ్చాను. చూడు చెల్లెమ్మా, ఇద్దరి లైన్ క్లియర్ అయింది. ఇక మిగిలిన మూడో కూతురు నిఖిల. తనకు కూడా సంబంధం చూస్తే ఇక కృష్ణారామ అనుకుంటూ ఉండొచ్చు. ఏంట్రా, ఏంటి సంగతి? అరే, ఈ లక్ష్మి అసలు మనిషేనా? దగ్గరున్న దారిలో కాకుండా గుడికి దూరంగా ఉన్న దారిలో తీసుకొచ్చినా కొంచెం కూడా అలుపు అనేది రావట్లేదేంటి? ఇప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఉంటే వీళ్ళంతా అనుకున్నట్టుగా గుడికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించేలా ఉంది. లేదు, అలా జరగకూడదు. ఏం చేయాలి? ఎలా ఆపాలి?